నిజామాబాద్ నగరం పెట్టుబడులకు నిలయంగా మారిందని నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన లహరి ఇంటర్నేషనల్ హోటల్ను ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆయన ప్రారంభించారు. నిజామాబాద్లో ఇంటర్నేషనల్ హోటల్స్, జ్యువెలరీ షోరూమ్స్, షాపింగ్ మాల్స్తో యువత ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యాపార సంస్థలకు స్వాగతం పలుకుతున్నామని, పెట్టుబడి పెట్టి స్థానిక యువతకి ఉపాధి కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నిర్వాహకులు తిరుపతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఆర్మూర్ రోడ్లో బైపాస్ చౌరస్తాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మంచి లహరి అనేటటువంటి హోటల్, స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో ఇంతింత వటుడింత అనే విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రభుత్వం తరఫున జరిగేటటువంటి పనులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలామంది నిజామాబాద్లో పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ నుంచి చెందినటువంటి వ్యాపార సంస్థలు వచ్చి కూడా ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెడతా ఉన్నారు. అదేవిధంగా జ్యువెలరీ షాప్స్ కూడా ఇక్కడ పెడతా ఉన్నారు. పెళ్లిళ్ళ కోసం హైదరాబాద్ పోయేటటువంటి పని లేకుండా నిజామాబాద్లోనే అన్ని అందుబాటులో ఉండే విధంగా మన నిజామాబాద్ తయారైంది. దాంట్లో భాగంగా ఆర్మూర్ రోడ్లో బైపాస్ చౌరస్తాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మంచి లహరి అనేటటువంటి హోటల్, స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో తిరుపతి రెడ్డి గారు వారి మిత్రబృందం అందరూ కూడా ఇక్కడ హోటల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు హోటల్స్ అంటే కేవలం హైదరాబాద్